శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ఫిట్ క్రేవ్. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాము ఫ్రోజోన్ షోల్డర్కి సంబంధించినటువంటి ఆసనాస్ గురించి. ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఫ్రోజోన్ షోల్డర్కి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ మరియు బిగినర్స్ ఏ విధంగా చేసుకోవాలో కూడా చూసాము. అలాగే ఈరోజు కూడా మనకి ఇందులో ఒక 3 వేరియేషన్స్ అనేది ఉంటుంది. మనకున్నటువంటి స్టిఫ్నెస్ని బట్టి, మనకున్న ప్రాబ్లమ్ని బట్టి డాక్టర్స్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేటువంటిది. సో ఇలాంటి సూక్ష్మ వ్యాయామాలు కనుక చేసుకున్నట్లయితే మీకున్నటువంటి సమస్య అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది. యోగా థెరపీలో ది బెస్ట్ ఫ్రోజోన్ షోల్డర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంది. సో దీనికోసం ముందుగా మనం ఇలా స్టాండింగ్ పొజిషన్లో కూర్చుందాము. హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా నడుము దగ్గర పెట్టేసి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి, అలాగే శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకి. బ్రీత్ ఇన్ చేస్తూ పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా డౌన్కి. ఇలా మీరు ఒక 15 కౌంట్స్ వరకు చేసుకోండి. స్లోగా లుక్ రైట్ సైడ్, అలాగే లెఫ్ట్ సైడ్లో. ఎంత వీలైతే అంత నెమ్మదిగా చేయాలి. ఇలా నెమ్మదిగా చేసిన తర్వాత చిన్ డౌన్కి పెట్టి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాస వదులుతూ నెమ్మదిగా నెక్ రొటేట్ చేస్తూ ముందు వరకు. అలాగే యాంటీ క్లాక్ వైజ్. ఇలా కూడా ఒక 15 కౌంట్స్ వరకు చేసుకోవాలి. కంపల్సరీ మీరు 1 by 1 స్టెప్ వెళ్ళండి, అంతేగాని జంపింగ్స్ చేస్తూ వెళ్ళొద్దు. ముందు నెక్ని కొంచెం మనం ప్రిపేర్ చేసుకుని తర్వాత సెకండ్ దానికి వెళ్దాం. వాల్ సపోర్ట్ తీసుకోండి. వాల్ సపోర్ట్ తీసుకుని నెమ్మదిగా ఫింగర్స్ని ఈ విధంగా ఉంచుతూ స్లోగా ఇలా ఫింగర్ వాక్ చేస్తూ పైకి వెళ్ళాలి. మీరు ఎంతవరకు అయితే ఫింగర్ వాక్ చేస్తూ పైకి వెళ్ళగలరో అంతవరకు నెమ్మదిగా వెళ్ళండి. అలానే ఫింగర్ వాక్ చేస్తూ స్లోగా డౌన్కి. చేసేటప్పుడు శ్వాస మీద, మీ యొక్క శరీరం మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇది ఆల్రెడీ 3rd గ్రేడ్ వచ్చేసింది అంటే కనుక చాలా స్టిఫ్నెస్ ఉంటుంది. ఆ థ్రోయింగ్ స్టేజ్ చాలా నిదానంగా చేసుకోవాలి. అట్లీస్ట్ ఫ్రోజోన్ స్టేజ్లో మనం వీటిని చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే నెమ్మదిగా డౌన్కి. నేను ఒక 2 కౌంట్స్ చేస్తున్నాను. మీరు స్లోగా ఇంక్రీజ్ చేసుకుని కనీసం 5 to 15 స్ట్రోక్స్ వరకు చేసుకోవాలి. హ్యాండ్ రిలాక్స్ చేసేయండి. సేమ్ అదే విధంగా హ్యాండ్ చేంజ్ చేసుకుని కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక నాప్కిన్ని తీసుకుందాము. నాప్కిన్ని తీసుకుని ఇలా హ్యాండ్ మీద ఉంచుకుని వాల్ సైడ్కి తిరిగేసి ఒక్క లెగ్ని బ్యాక్ తీసుకెళ్ళండి, ఒక లెగ్ ఫార్వర్డ్ ఉంచేసుకోండి. చూడండి, చక్కగా హ్యాండ్ని ఇలా ఉంచి, ఇది స్మూత్ మూమెంట్ కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ మూమెంట్ నెమ్మదిగా ఇవ్వండి, చాలా స్లోగా ఇవ్వండి. ఫస్ట్ స్టేజ్లో మనకి ఏమి ఇబ్బంది ఉండదండి, చక్కగా బాగా చేసేసుకోవచ్చు. సెకండ్ స్టేజే కొంచెం ఇబ్బంది పడతాం. మోకాల్ని కొంచెం బెండ్ చేసుకోండి. మీకు కంఫర్ట్ ఉంది అంటే కనుక స్మూత్గా స్ట్రెచ్ చేసుకుంటూ కంప్లీట్గా మనం వెళ్ళిపోవచ్చు. ఇలా పై వరకు సైడ్కి చూడొద్దండి, చక్కగా పైకి చూడాలి. నెమ్మదిగా హ్యాండ్ని డౌన్కి తీసుకుని వచ్చేయండి. సేమ్ అదే విధంగా మళ్ళీ తీసుకుని లెగ్ బెండ్ చేసుకోండి. స్లోగా స్మూత్గా పైకి తీసుకుని వెళ్ళండి. ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా డౌన్కి. ఇలా కూడా మీరు 5 నుంచి స్టార్ట్ చేయండి.
15 వరకు చేయాలి మీకు త్వరగా రిజల్ట్ కావాలి అనేసి అంటే. లేదంటే మార్నింగ్ 5 చేసుకోండి, ఈవినింగ్ 5 చేసుకోండి, డివైడ్ చేసి చేయండి. బట్ కంపల్సరీ చేయండి, ది బెస్ట్ రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ సైడ్ యాంగిల్కి వచ్చేసేయండి. సైడ్ యాంగిల్లో పైకి నిదానంగా తీసుకుంటూ హిప్ని ఇలా చూడండి వాల్కి రేస్ చేస్తూ చక్కగా కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి. స్లోగా డౌన్కి వస్తూ నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్కి. స్లోగా ఇన్హేల్ చేస్తూ హిప్ని వాల్కి వేసి స్లో మూమెంట్ స్ట్రెచ్. దెన్ స్లోలీ ఎక్సలేషన్, స్టాండింగ్ పొజిషన్. రైట్, ఇలా కూడా మనం కంప్లీట్ చేసేసుకున్నాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాము. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకి. నాకు ఇక్కడ వాల్ కొంచెం అంత సపోర్టింగ్గా లేదు, సో దట్ నేను కొంచెం డౌన్లో చూపిస్తున్నాను. మీరు కనుక కంప్లీట్ స్ట్రెచ్ చేసుకుని ఎంతవరకు వెళ్తుందో అక్కడ మాత్రమే చేయండి. హ్యాండ్ని కంప్లీట్ స్ట్రెచ్ చేసుకుని ఇలా ఉంచి స్లోగా చూడండి నాప్కిన్ హెల్ప్తో ఫార్వర్డ్కి రండి, స్మూత్గా అలానే పై వరకు వెళ్ళండి. ఇంకా డీప్ బ్రీత్ ఇన్ చేస్తూ బ్యాక్కి ఎంత వెళ్ళగలరో అంతవరకు ట్రై చేయండి. స్లోగా బ్యాక్ బ్యాక్ బ్యాక్. దెన్ స్లోలీ ఫార్వర్డ్కి వచ్చేసేయండి నెమ్మదిగా. రైట్, డీప్ బ్రీత్ ఇన్ చేయండి, స్లోలీ బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఎంత బ్యాక్ వెళ్ళగలిగితే అంత బ్యాక్ వరకు నిదానంగా వచ్చేసి రిలాక్స్ అయిపోయింది. మనకి ఓకే హ్యాండ్ ఇక్కడి వరకు వెళ్తుంది అంటే కనుక కంప్లీట్ మూమెంట్ అనేది ఇవ్వండి. మీకు ఎంత కంఫర్ట్ ఉంటుందో ఆ కంఫర్ట్ లెవెల్ వరకు కూడా మీరు రీచ్ అవ్వగలరు. సేమ్ అదే విధంగా హ్యాండ్ చేంజ్ చేసి మనకి ఇప్పుడు ప్రాబ్లం చాలా మందికి చూడండి, ఒక హ్యాండ్ ఉంటుంది ఇంకొక హ్యాండ్ ఉండదు. నాకు ఇదే హ్యాండ్ అండి ప్రాబ్లం, నేను ఈ హ్యాండ్ చేస్తే సరిపోతుందంటే అస్సలు సరిపోదండి. బోత్ సైడ్స్ ఖచ్చితంగా చేయాలి. లేదంటే కనుక మీకు కొన్నాళ్ళు ఇటు ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అటు సైడ్కి ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుంది. మనకి ఇది కంప్లీట్గా స్ప్రెడ్ అయ్యి స్టిఫ్నెస్ అనేది స్ప్రెడ్ అయ్యి మనకి వెళ్ళటానికి ఒక 1 year పీరియడ్ అనేది పడుతుంది. అంటే చాలా లాంగ్ పీరియడ్, వెరీ స్లోగా ఇది వెళ్తూ ఉంటుంది. ఈ లోపల కనుక మీరు దీన్ని కాస్త చేసుకోగలిగితే సూపర్. లేదు 3rd లెవెల్కి వెళ్ళిపోయారు, 1 year పీరియడ్ అయిపోయింది, 3rd లెవెల్కి వెళ్ళిపోయారంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. బట్ వదలకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను, చాలా ఈజీ పుల్లింగ్స్ అనేవి ఉంటాయి. దానిలో మీకు ఒక థ్రెడ్ని తీసుకుని చేద్దాము. ఫ్రోజన్ షోల్డర్తో సఫర్ అవుతున్న వాళ్ళు మీకు ఇలా పుల్లింగ్ వీల్స్ అనేవి నెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, వాటిని తీసుకోండి. ఇది ఎంతగా అంటే బాగా మీకు హెల్ప్ అవుతుంది. జస్ట్ హుక్కి తగిలించుకోండి. నాకు ఇక్కడ అవైలబుల్ లేదు, సో మీకు చూపించడం కోసం అవైలబుల్లో ఉన్నటువంటి థ్రెడ్తో చూపించేస్తున్నాను. కుర్చీని కూడా చక్కగా చైర్ని అరేంజ్ చేసుకుని కూడా హ్యాపీగా మూమెంట్స్ ఎలా ఉండాలి అంటే ఇదిగో చూడండి, షోల్డర్స్ మీరు ఎంతవరకు అయితే పుల్ చేయగలరు అలా పుల్ చేస్తూ పై వరకు వెళ్ళాలి. ఇలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. చాలా బెనిఫిట్ అనేది మీకు వస్తుంది దీనివల్ల. సింపుల్గా చేసుకోదగినటువంటిది. ఇలా చేస్తే కనుక ఎంత మంచి బెనిఫిట్ ఉంటుంది అంటే చాలా బెటర్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది దీని యొక్క బెనిఫిట్స్ కూడా. ఫిజియోథెరపిస్ట్ కూడా వీటిని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో సెకండ్ దానికి వెళ్ళిపోదాము. నాకున్న అవైలబుల్లో నేను విండోకి ఈ థ్రెడ్ని వేసేసి పట్టుకున్నా. మీ దగ్గర చున్నీ ఉంటే చక్కగా చున్నీ కూడా వేసేసుకోవచ్చు, పర్వాలేదు. ఇక్కడ ఉండి చూడండి, హ్యాండ్ని బ్యాక్ సైడ్కి ట్విస్ట్ చేయండి. ఎంతవరకు ట్విస్ట్ చేయగలరు అనేది మీ కంఫర్ట్. స్లోగా చేస్తున్నాను. ఒకసారి చూడండి, హ్యాండ్ని ఇలా అలవాటు చేయండి. కొంచెం అనుకుంటే ఈ హ్యాండ్తో పట్టుకుని ఇలా కొంచెం ఇలా లాగుతూ ఉండండి. స్మూత్గా లాగుతూ ఉన్న తర్వాత చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. పట్టి దెన్ స్లోగా ఏం చేస్తున్నాను, బ్యాక్ ట్విస్ట్ చేస్తున్నాను. దెన్ రిలీజ్. చాలా ఈజీగా ఉంటుంది, కానీ మూమెంట్స్ మాత్రం చాలా బాగుంటాయి.
ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. స్లోగా స్మూత్గా దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా ఉంది కదండి. లాస్ట్ వన్ చైర్తో ఏ విధంగా చేసుకోవాలో కూడా చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోదగినటువంటిది. చక్కగా ఈ విధంగా చైర్ పైన కూర్చుని స్మూత్గా మీరు హ్యాండ్స్ని సైడ్ వేస్లో ఎంతవరకు అయితే లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు లిఫ్ట్ చేయండి. మీకు ఇక్కడ వరకు కంఫర్ట్ ఉంటే ఓకే, లేదు నాకు కంప్లీట్గా కంఫర్ట్గానే ఉంది అంటే కనుక స్లోగా తీసుకుని వెళ్ళండి. అలాగే రండి, శ్వాస తీసుకుంటూ పైకి నెమ్మదిగా మూమెంట్స్, లేదంటే సింగిల్ హ్యాండ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. దెన్ స్లోలీ ఎక్సలేషన్. అలాగే ఫార్వర్డ్ కూడా డీప్ బ్రీత్ ఇన్ చేస్తూ నెమ్మదిగా పైకి, ఎక్సేల్ చేస్తూ స్లోగా. ఈ మూమెంట్ మీకు ఎంత కంఫర్ట్ ఉందో అక్కడి వరకు చేయండి. మీరు కంప్లీట్ నేను హ్యాండ్ సర్కిల్ చేయగలను అన్నప్పుడు ఇలా షోల్డర్ సర్కిల్స్, హ్యాండ్ సర్కిల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. లేదు నాకు ఆ లెవెల్లో లేను, నాకు పెయిన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు జస్ట్ చైర్ తీసుకోండి. చైర్ మీద కొంచెం ఇలా ఫార్వర్డ్లో ఉండి హ్యాండ్ని చక్కగా డౌన్కి వేసేయండి. ఇక్కడి నుంచి స్మూత్ మూమెంట్స్ చక్కగా రైట్ సైడ్కి. ఇది ఫైనల్ స్టేజ్, థ్రోయింగ్ స్టేజ్లో మనం ఉన్నప్పుడు ఉపయోగపడేటువంటివి. అలాగే ఫార్వర్డ్, ఒక చిన్ని సర్కిల్. ఇవి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. మీకు 1 మంత్లో మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక 1 వీక్లోనే మీకు పెయిన్ అయితే తగ్గిపోతుంది. స్లీప్ కూడా చక్కగా పడుకోగలుగుతారు. బాగా హ్యాండ్ లాగేసి నిద్ర లేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయడం కన్నా ఇలాంటి సింపుల్వి చేసుకోవడం చాలా బెటర్ కదా అండి. ఇలా సాధన చేయండి. మీకు కొంచెం ఫ్రీ అవుతున్నప్పుడు ఇంకొంచెం పెద్ద సర్కిల్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంతే. సో ఇలాంటి చిన్నవి చేసుకోవడం వల్ల మీరు ఎంతో పెద్ద ఇబ్బందుల నుంచి కూడా చక్కగా ఈజీగా బయటికి రావచ్చు. హ్యాపీ స్లీప్ అనేది ఉంటుంది. షోల్డర్ స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. చాలామంది చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి కూడా చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయండి. ఖచ్చితంగా చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరియు మీకు ఏ సమస్యకి సంబంధించినటువంటి యోగా థెరపీలో కనుక ఆసనాస్ చూడదలుచుకున్నారో కామెంట్ చేయండి. దానికి తగ్గటువంటి వీడియోస్ అనేది మేము మేక్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. నమస్తే.